SS9 న్యూస్కు స్వాగతం. మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. బుధవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ గట్టిగా చెప్పు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం మన ఉప ముఖ్యమంత్రి నిరాశనగా బాన్సువాడలో నిరాశన తెలపడం జరిగింది. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు గౌరవిస్తని అవగౌరవపరచడం, అవమానించడం, తెలంగాణ ఆడబిడ్డలకు, అక్కలకు అందరికీ అవమానపరిచినట్లనే. ఎందుకంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటుందని చెప్తారు. మన సీఎం గారు అక్కడ అసెంబ్లీలో ఎట్లా చేశారంటే ఒక బస్టాండ్ జూబ్లీ బస్టాండ్ అని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆడపడుచులకు అవమానపరచడం జరిగింది. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళ సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడుతూ ఆమె భవేత్వానికి లోనై ఏం చెప్పాలనో అర్థం కాక అంత ఘోరంగా అవమానపరిచారు. ఏదైనా మహిళలకు అవమానపరిచేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, మీరు ఒక మహిళలకు ఇదే గౌరవం ఇస్తారని ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేసిన వరకు మా ఎమ్మెల్యేలు అక్కడ మా పార్టీ ఎమ్మెల్యేలు మీకు నిద్రపోని ఎగచ్చారు. మీరు ఏం చెప్పాలో వెలకొచ్చింది. మీ రాజ్యం ఎట్లుందంటే పిక్చర్ చేతిలో రాయి ఉంది. మా వాళ్ళు అడుగుతుంటే ఏదో ఒక సమాధానం రాయితో ఇట్లా ఇసిరేస్తారు. ఒక్కళ్ళు అడిగితే 10 మందిలో మీ సమాధానం రాకొచ్చింది. అంటే మీ పరిపాలన ఎట్లుందో 8 నెలలు తెలిసిపోయింది. రైతు భరోసా లేదు, మన పింఛన్లు లేవు. 3 నెలల నేను పింఛన్ రాకొచ్చింది. 2000కు 4000 ఇస్తామన్నారు, మాట లేదు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, ఇంతవరకు నామరూపం లేనిది. ఇప్పుడు కౌలు రైతులకు ఏమీ లేదు. ఇంకోటి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు, డిసెంబర్ 9వ తారీఖున తీసుకోమన్నాడు, ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటనలు ఏమంటే రాష్ట్రంలో అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో మా మహిళా ఎమ్మెల్యే జరిగినకు వెంటనే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని మా బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడలో డిమాండ్ చేస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ మీద ఆలోచించాలి. ఇక్కడ ఏం నడుస్తుందో అసెంబ్లీలో ఏం తెలియకొచ్చింది. మా ఒక్క హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం. అంత దద్దమ ప్రభుత్వం ఉంది. ఈరోజు చూస్తుంటే సంఘటనలు ఎట్లుందంటే రాష్ట్రంలో మొన్న 4 అత్యాచారాలైనాయి, దానిపైన స్పందనే లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏదో పిచ్చి మాట్లాడుతుంటారు, అతనికి అర్థం కాదు. పిచ్చి రాయి అంటే పిచ్చోని చేతిలో రాయి ఉంది. ఇప్పుడు దానికి స్పందన లేదు, మాట లేదు, ముచ్చట్ లేదు. మహిళలు ఆడాలంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే గౌరవిస్తారు. ఎక్కడైతే ఆడపడుచులు గౌరవిస్తారో మన ఇంట్లో అయినా సరే ఎక్కడైనా మహిళలు గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటా అని అంటారు. తెలంగాణ సంస్కృతి ఉంది, ఆ భాష పోయింది. అంత విధాలుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు. మన సీఎం, ఉప ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. వాళ్ళకి ఏం అర్థం కాకొచ్చింది, మాట్లాడే పద్ధతి ఎలాగొచ్చింది వాళ్ళకు అంటే అసెంబ్లీ అట్లా నడుస్తుంది. జనాలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు అందరూ చూస్తున్నారు. రాబోయే దాంట్లో స్థానిక సంస్థలు ప్రత్యేకంగా గుణపాఠం చెప్తామని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.